నమస్కారం. కొప్పరపు కవుల గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కొప్పరపు కవులు పెద్ద ఆయన 1885లో పుట్టారు. రెండో ఆయన 1887లో జన్మించారు. సుబ్బరాయ కవి గారు 1885, రెండో ఆయన రమణయ్య గారు 1887. ఒకరు 46 ఏళ్ళు జీవించారు, ఒకరు 50 ఏళ్ళు చిల్లర మాత్రమే జీవించారు. అయితే వాళ్ళిద్దరూ కలిపి దాదాపు 30 ఏళ్ల పాటు జంటగా అవధానాలు చేశారు, ఆచుగా ప్రబంధాలు నిర్మించారు, ఎన్నో సభలు చేశారు, మొత్తం దేశమంతా తిరిగారు. ఆ కాలంలోనే కుర్రబండ్లపైన, రైళ్లల్లో, అనేక మార్గాల్లో వెళ్ళి అన్ని సంస్థానాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, మహానగరాల్లో వారి అవధాన సరస్వతిని ఊరేగించారు. వాళ్ళు జంట కవులు 30 ఏళ్ల పాటు. వాళ్ళు చెప్పిన పద్యాలు మొత్తం ఎన్ని ఉంటాయో తెలుసా? ఆశ్చర్యపోతాం. 1916కే వాళ్ళు ఆసువుగా చెప్పిన పద్యాల సంఖ్య 3 లక్షలు ఉంటాయని లక్కవరం జమీందారు రాజా మంత్రిపగడ భుజంగరావు బహద్దూరు ఆధునిక కవి జీవితంలో అనే పుస్తకంలో రాశారు. ఆ తర్వాత కూడా వాళ్ళు దాదాపు 10 ఏళ్ల పైన, 12 ఏళ్ల పైన వాళ్ళు ఇద్దరు కలిపి జంటగా చెప్పారు, ఎన్నో పద్యాలు చెప్పారు, ఎన్నో అవధానాలు చేశారు. అవన్నీ మొత్తం టోటల్ చేస్తే కొప్పరపు కవులు చెప్పిన పద్యాలు 5 లక్షలకు పైగా ఉంటాయి. 5 లక్షలకు పైగా కొప్పరపు కవుల పద్యాలు ఉంటాయి. అంటే చూడండి, మనకు కొన్ని వేరే దొరికాయి, అయినప్పటికీ కూడా లక్షల పద్యాలు ఈ ఆకాశంలో గాలిలో ఉన్నాయి. ఏదో రోజు అవి దొరకకపోవు. వాళ్ళ ఇంట్లో పద్యాల గోతాలు ఉండేవి, గోతాల కొద్దీ పద్యాలు ఉండేవి. ఆ గోతాల్లో ప్రబంధాలు, కావ్యాలు, శతకాలు, ఖండకావ్యాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అనేక కారణాల వల్ల అవన్నీ లభ్యం అవట్లేదు. వాళ్ళ సంతానం చిన్నపిల్లలు కావటం, చిన్న వయసులో వెళ్ళిపోవటం వల్ల, అనేక కారణాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళ సాహిత్యం అంతా కనుమరుగైపోయింది. కొన్ని వందల పద్యాలు, కొన్ని శతావధానాలు, కొన్ని కావ్య పద్యాలు, కొన్ని శతక పద్యాలు, సమకాలీకులు చెప్పిన కొన్ని ప్రశంసా పద్యాలు, అంటే వాళ్ళ సభల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారు చెప్పిన మహాకవులు, మహాపండితులు, మహనీయులు చెప్పిన పద్యాలు, శ్లోకాలు అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. గంగిగోవు పాలు గరటైను చాలన్నట్టుగా ఆ సాహిత్యాన్ని మనం గ్రోలుదాం, ఆ గంగలో మనం మునుగుదాం, ఆ పవిత్రమైన ఆ రసస్నాతగా మనం మిగులుదాం.